తర్వాత పాత బస్తీలో జరగనున్నటువంటి బోనాల బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారు? సౌత్ జోన్ డీసీపీ ఉన్నారు. మేడం, ఈరోజు జరగబోయేటువంటి బోనాలకు ఎలాంటి సెక్యూరిటీ పెట్టారు? ఎంతమంది పోలీసులు ఈరోజు ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు? ఈరోజు బోనాలు సందర్భంగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు. సౌత్ జోన్ లాల్ దర్వాజా ఈ 4th మోస్ట్ ఇంపార్టెంట్ బోనాలులో దాదాపు 1500 to 2000 పోలీస్ మంది డ్యూటీలో ఉన్నారు. అండ్ స్పెషల్ టీమ్స్లో క్యూఆర్టీ, ర్యాఫ్, సిరాఫ్, సిఎస్డి అండ్ క్రైమ్ టీమ్స్ అండ్ షీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎం, బీవీపీ ఐపీఎస్ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం దర్శనం స్పెషల్ లైన్ ఏమైనా కేటాయించారా? విఐపీస్ అండ్ మినిస్టర్స్ గారి కోసం స్పెషల్ ఎంట్రెన్స్ ఉంది. అండ్ మనము కూడా లైజన్ ఆఫీసర్ పెట్టేసి వాళ్ళకి ప్రోటోకాల్ అన్నీ మెయింటైన్ చేస్తాం. పబ్లిక్ ఈవెంట్స్ అనగానే ఈ పోకిరీలు అంటే ఈవ్ టీజర్స్ ఎక్కువగా వస్తుంటారు మేడం. సో మహిళలకు ఎలా ప్రొటెక్షన్ ఇస్తారు? ఈవ్ టీజర్స్ అని గుర్తించడానికి ఏమైనా స్పెషల్ టీమ్స్ పెట్టారా? ఈవ్ టీజర్స్ ప్రివెంట్ చేయడానికి మనము షీ టీమ్స్ డిప్లాయ్ చేస్తాము. వాళ్ళు కూడా షిఫ్ట్లో దాదాపు 10 టీమ్స్ ఇక్కడ పెట్టారు. అండ్ షీ టీమ్స్ ఏసీపీ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. ఎన్ని సీసీ కెమెరాస్ పెట్టారు మేడం? ఎక్కడ కమాండ్ కంట్రోల్ పూర్తిగా మానిటరింగ్? మనము కమాండ్ కంట్రోల్ 3 లేయర్స్లో ఉంది. సిపి ఆఫీస్లో కూడా ఒకటే ఉంది, డీసీపీ ఆఫీస్లోనే, ఇంకా టెంపుల్ దగ్గర కూడా ఈ జాయింట్ కంట్రోల్ రూమ్ మనం పెట్టాము. అక్కడ కూడా లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. దాదాపు 70 సీసీటీవీ కెమెరాస్ ఈ ముఖ్యమైన లాల్ దర్వాజా పెరిఫెరీలో పెట్టడం జరిగింది. అండ్ అన్ని సౌత్ జోన్లో వేరే టెంపుల్స్లో కూడా సీసీటీవీ పెట్టేసి అండ్ పాత సీసీటీవీస్ కూడా రిపేర్ చేసి అన్ని స్ట్రీమ్ లైన్ చేయడం. పబ్లిక్ ఈవెంట్స్ అంటే ఓల్డ్ అఫెండర్స్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఎక్కువగా ఏదైనా గొడవ హడావడి క్రియేట్ చేయడానికి వస్తుంటారు. వాళ్ళపైన ఎలాంటి నిఘా పెట్టారు సౌత్ జోన్ పరిధిలో? వాళ్ళకు ఒక వారం నుంచి వాళ్ళ మీద నిఘా పెట్టేసి వార్నింగ్ కూడా ఇచ్చాము. అండ్ ఈ రోజు కూడా స్పెషల్ టీమ్ డిప్లాయ్ చేసి ప్రతి ప్రోగ్రాంలో కూడా వాళ్ళ మీద వాచ్ పెట్టడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషల్లీ నైట్ టైంలో కూడా స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి ప్రత్యేక సీసీ కెమెరాలు పెట్టి దీని ద్వారా పర్యవేక్షణ చేపడతా ఉన్నామని, ఓల్డ్ అఫెండర్స్ పైన దృష్టి పెట్టి వారు ఎలాంటి అలజడి క్రియేట్ చేయకుండా ఇక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేశాము. ఒకవేళ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా ఖచ్చితంగా బోనాలకు హాజరవుతే మాత్రం వాళ్ళకు ప్రత్యేకంగా దర్శనం చేపించడం కోసం ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తామంటూ కూడా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహరా అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.